వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇది ఒక రకమైన సెక్షువల్ సమస్య. జనరల్‌గా సెక్షువల్ సమస్యలు 2, 3 రకాలుగా ఉంటవి. అందులో ఇది ఒక ప్రధానమైన సమస్య. ఇది ఎక్కువగా ఏంటంటే, ఒక మనిషి తనని బయట సొసైటీలో తను ఎలా కనపడాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అతడు పుట్టుకతో మగవాడైనా కూడా తను సొసైటీలో ఆడదానిలాగా కనబడాలనుకున్నప్పుడు అతను ఆడవాళ్ళలాగా బట్టలు వేసుకొని తన ప్రవర్తన, తన జీవన శైలి అన్నీ కూడా ఆడవాళ్ళలాగానే చూపిస్తాడు. ఎవరైతే ఆడవాళ్ళలాగా పుట్టి మగవాళ్ళలాగా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సేమ్ తన జీవన శైలి, తను వేసుకునే బట్టలు, తన మాటలు, తను వ్యవహరించే విధానం అంతా వేరే జెండర్ ఎవరిలాగా అయితే ఉండాలనుకుంటున్నారో వాళ్ళలాగా ఉండడం స్టార్ట్ చేస్తారు. జనరల్గా మన యొక్క జెండర్ అనేది మనకి పుట్టిన 2 ఏళ్ళ తర్వాత నుంచి మనకి అర్థమవడం స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ళ వరకు తను మగనా ఆడనా అనే విషయం ఒక బేబీకి తెలుస్తుంది. 4 ఏళ్ళ నుంచి తను ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలడు. మగవాళ్ళు వాడే వస్తువులు ఏంటివి, మగవాళ్ళు ఆడుకునే ఆటలు ఏంటివి, మగవాడు ప్రవర్తించే విధానం ఏంటిది, ఏ పనుల్లో తనకి ప్రిఫరెన్స్ ఉండింది, ఏ పనిలో తనకి ప్రిఫరెన్స్ లేదు, ఆడవాళ్ళు చేసే పనులు ఏంటివి, వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి, వాళ్ళు వేసుకునే బట్టలు ఏంటివని ఇవన్నీ జనరల్గా మనకి 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే తెలుస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి పెరుగుతుండగా అంటే ఒక 3-4 ఏళ్ళ నుంచి అతనికి 18-20 ఏళ్ళు వచ్చేంతవరకు తను పెరిగిన విధానం కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే, ఇంట్లో ఒకటే ఆడపిల్ల ఉన్నప్పుడు అన్ని పనులు తనకే పురమాయించేసి తనని ఒక ఈజీగా అవుట్గోయింగ్గా అంటే బయట జరగాల్సిన అన్ని పనులు తనకే చేసి పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి మగబట్టలు వేసేసి వాళ్ళని సమాజంలో ఒక మగవాడిలాగానే చూపిస్తారు. సో వాళ్ళకి ఏమవుతుందనంటే ఆ మగవాడిలాగా ఉండడమే ఇష్టపడతారు. మళ్ళీ తిరిగి ఆడవాడి దానిలాగా వెళ్ళడానికి వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే విధానం సేమ్ మగవాళ్ళలో కూడా అవుతుంది. ఈవెన్ దో వాళ్ళు పుట్టడం మగవాళ్ళైనా వాళ్ళ పెంపకంలో ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అక్కడున్న అవసరాలకి తగ్గట్టుగా కనుక ఆడవాళ్ళలాగా బట్టలు వేసుకొని లేదా ఆడవాళ్ళలాగా వ్యవహార శైలి ఉంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అదే విధంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆడవాళ్ళైతే మగవాళ్ళలాగా, మగవాళ్ళైతే ఆడవాళ్ళలాగా ఉండడానికి ఇష్టపడతారు. దీన్ని జనరల్గా మనం ఏంటంటే జెండర్ ఐడెంటిటీ ఇష్యూస్ అని అంటారు. కానీ దీన్ని డిజార్డర్గా కన్సిడర్ చేయాలి అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే వాళ్ళు మగవాళ్ళై పుట్టినా వాళ్ళకి ఆడవాళ్ళలాగా ఉండడం ఇష్టం ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా చుట్టుపక్కల ఉన్న సొసైటీ కానీ వాళ్ళని ఫోర్స్ఫుల్గా మగవాళ్ళలాగా ఉండడానికే ఫోర్స్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన ఆడవాళ్ళలాగా ఉండడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి తన జీవన శైలికి సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి. అప్పుడు వాళ్ళు రకరకాలైన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎదుర్కొనేది యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. కొంతమంది అయితే ఈ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సెక్షువల్ సర్జరీస్ చేసుకుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళగా మారడము, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మారి కంటిన్యూస్గా ఇంకా వాళ్ళు ఏదైతే జీవితాన్ని గడపాలనుకుంటున్నారో ఆ విధంగా మారి గడుపుతారు. ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుందో, ఎప్పుడైతే ఒక పర్సన్ సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నాడో అప్పుడే అతనికి ట్రీట్మెంట్ అవసరం. ఒకవేళ కనుక అతను తన జీవితంతో ఒకవేళ అతను మగవాడై ఆడదానిగా బతుకుతూ కూడా తన జీవన శైలి ఆ ఆడదానిగా బతకడం యొక్క జీవన శైలిలో కంఫర్టబుల్గా ఉన్నంత కాలము అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైతే ఇబ్బంది పడతాడో, ఎప్పుడైతే డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయో, ఎప్పుడైతే కొన్ని రకాల సూసైడల్ ఆలోచనలు లేకపోతే ఇంకేదైనా హార్మోనల్ సమస్యలు, ఇంకేదైనా ఫిజికల్ సమస్యలు వస్తాయో అప్పుడే ట్రీట్మెంట్ యొక్క అవసరం ఉంటుంది. లేకపోతే జనరల్గా ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ పెద్దగా అవసరం ఉండదు. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని నార్మలైజ్ చేయడం చాలా అవసరం జనరలైజ్డ్ సొసైటీలో. అతనికి ఇష్టానుసారంగా లేదా ఆమెకి ఇష్టానుసారంగా బతకడం అనేది వాళ్ళ రైట్. దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా కానీ అది ఏదో చెడు చేస్తున్నారన్నట్టుగా చూడకూడదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని బతకనిచ్చడం చాలా ఉత్తమం.